గుడ్ మార్నింగ్ పిల్లలు. సో హౌ యూ ఆల్ ఆఫ్ యూ? చాలా డేస్ తర్వాత మన తెలుగు క్లాస్ వచ్చింది కదా. ఓకే, సో ఇవాళ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్ణమాల రాయాలి. ఓకేనా? వర్ణమాల రాసాక గుణింతాలు రాయాలి. కంపల్సరీ గుణింతాలు కా నుండి లాస్ట్ వరకు అన్నీ రాయండి. ఓకే పిల్లలు? సో ఇన్ని డేస్ ఏం చేశారు? రీడింగ్ చేశారా లేదా? ఇప్పుడు నేను కొన్ని బిట్స్ రాశాను. సో అవి ఏం చేయాలి మీరు? ఈ నోట్స్ చూసి మీ దగ్గర 2 రూల్ నోట్స్ ఉంది కదా, క్వశ్చన్స్ ఇందులో చూసి ఆన్సర్స్ అందులో రాయండి. ఓకేనా? సో ఫస్ట్ బిట్, కింది అక్షరాలను చూసి పదాలు రాయండి. సో ఇక్కడ మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన టెక్స్ట్ బుక్లో ఎలా అయితే ఉంటుందో అలా రాసాము, కానీ అక్షరాలు వేరే. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ ఆ, సెకండ్ వన్ లా, థర్డ్ క, ఫోర్త్ వా, ఫిఫ్త్ డ, 6 పా. చూద్దాం. అ, ల, క, వ, డ, పా. ఓకే, సో ఫస్ట్ నుండి 6 వరకు కొన్ని లెటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. 1వ అక్షరం ఏది? సో ఇందులో 1వ అక్షరం ఏది చెప్పండి? ఆ. ఓకే, యూ హ్యావ్ టు రైట్ డౌన్ హియర్ ఆ. నెక్స్ట్ 3వ అక్షరం ఏమి? సో 3వ అక్షరం ఏమి? 3 అంటే ఎంత? 3. సో థర్డ్ లెటర్ ఏంటి? కా. ఓకే, సో కా రాయండి. నెక్స్ట్ 4, 5వ అక్షరాలు ఏవి? సో 4, 5 ఏమున్నాయి చెప్పండి? వ, డ ఏమవుతుంది? వడ. ఓకే, వ, డ వడ. నెక్స్ట్ 3, 5, 4వ అక్షరాలు ఏవి? 3, 5, 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ వన్ రాయండి. ఏంటి? క. ఫిఫ్త్ వన్ డ, ఫోర్త్ వన్ వా. సో మొత్తం కలిసి చెప్పండి. కడవా. ఏంటి? కడవా. ఓకే, నెక్స్ట్ వన్ 1, 2, 3వ అక్షరాలు ఏవి? సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏవి? చూడండి ఏవేవి ఉన్నాయి? అ, ల, క. ఓకే, మొత్తం కలిపి చెప్పండి. అలక. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 4, 5వ అక్షరాలున్న పదాలు వడ. నెక్స్ట్ వన్ కడవా. నెక్స్ట్ అలక. ఓకే, సో ఇందులో ఇవే పదాలు కాకుండా ఇంకా మనం ఎక్కువ పదాలు కూడా రాయొచ్చు. ఎలా చూద్దాం. అలా. ఓకే, కడవా, పడవా. ఇంకా ఏమొస్తాయి? వడ. మనం 4 అక్షరాల పదాలు, జంట పదాలు కూడా చెప్పొచ్చు. కలకల. ఓకే, అలా. నెక్స్ట్ బొమ్మలను చూసి పదాలు రాయండి. సో ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, సో వీటిని మీరేం చేయాలి? గుర్తుపట్టి తెలుగులోనే రాయాలి. ఓకే, ఏంటిది? కుండ. ఓకే, కుండ. నెక్స్ట్ వన్ ఏంటిది? ఫ్లవర్ అని రాయొద్దు. ఏం రాయాలి? పువ్వు అని రాయాలి. ఫ్లవర్ అని రాయొద్దు. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. ఇదేంటి? ఇది ఒక పువ్వు. నెక్స్ట్ వన్ ఇదేంది చెప్పండి? ఏంటిది? దండ. ఓకే, దండ. నెక్స్ట్ వన్ మంచం. ఏంటిది? మంచం. నెక్స్ట్ ఇదేంటి? కొండలు. ఏమున్నాయి? ఇవి కొండలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీరు ఎందులో రాయాలి? 2 రూల్ నోట్బుక్లో ఈ బొమ్మలని చూసి దాని పదాలు ఇలా లైన్గా రాయండి. ఓకేనా పిల్లలు? సో నెక్స్ట్ మనము కొన్ని వర్డ్స్ డిక్టేషన్ చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్ వలస. వలస. సెకండ్ వన్ అరక. అరక. అరక.
నెక్స్ట్ అమల, అమల, అమల. ఫోర్త్ వన్ పనస, పనస, పనస. ఫిఫ్త్ వన్ పాప, పాప. రాశారు కదా. సిక్స్త్ వన్ కాకి, కాకి. సెవెంత్ వన్ చిలుక, ఏంటి చిలుక, చిలుక. ఎయిత్ వన్ కలప, కలప, కలప. నైన్త్ వన్ ఎలుక, ఎలుక, ఎలుక. ఓకే, లాస్ట్ వర్డ్ కానుక, కానుక, కానుక. ఓకే. సో ఓకే పిల్లలు, నేను డిక్టేషన్ చెప్పాను కదా. సో మీరు ఇవి ఏం చేయాలి, ఓన్లీ డిక్టేషన్ మీ పేరెంట్స్ దగ్గర కరెక్షన్ చేసుకోండి. ఓకే, చూద్దాం ఎవరికి 10/10 వస్తాయో చూద్దాం. ఓకేనా. సో ఇది ఇవాల్టి క్లాస్. సో మనం రేపటి క్లాస్లో ఏం చేద్దాం, లెసన్ చెప్పుకుందాం. ఓకేనా. సో థ్యాంక్ యూ పిల్లలు.